జేఎన్ఎం టీవీ న్యూస్ కు స్వాగతం. వాసవి ఉపాధి పథకం ద్వారా పేద ఆర్యవైశ్యులకు చేయూత. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొనిజేటి రోసయ్య 81వ జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక పొప్పులి వీధిలోని పాండురంగ అన్నదాన సమాజంలో వాసవి ఉపాధి పథకం ద్వారా 81వ మంది మనకి ఈ అన్నదాన సమాజంలో సత్నానికి సహకరించినటువంటి ప్రజలు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత తమిళనాడు గవర్నర్ డాక్టర్ శ్రీ కొనిజేటి రోసయ్య గారి 81వ జన్మదిన సందర్భంగా ఈరోజు వాసవి ఉపాధి పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ సంఘం ఆధ్వర్యంలో తొలి విడతగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి రోసయ్య గారి జన్మదిన సందర్భంగా ఆయన గురించి మీకున్న మాకన్నా అందరికన్నా కూడా ఆయనకి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాను. మాజీ అధ్యక్షులు వాసవి ఉపాధి పథకాన్ని ఈరోజు మనందరూ సామాజిక వర్గానికి అధ్యక్షుడు మొక్కల రాజారాజు గారు దాన్ని కొనసాగించడం, అలాగే పెద్దలు ఇంటి సమాలు కొన్నిటి రోజు గారి జన్మదినోత్సవం నాడు ఈ ఉపాధి పథకం ద్వారా అందరికీ మంచి చేసే అవకాశాన్ని కల్పించిన రాజారాజు గారికి ముఖ్యంగా మనందరం శుభ్రం తెలియజేయాలా. మన రైతు సామాజిక వర్గానికి ఉన్నటువంటి ఒక అదృష్టం, ఒక దురదృష్టం ఏంటంటే అదృష్టం ఇచ్చినప్పుడు దురదృష్టం ప్రభుత్వం ద్వారా మనం ఎటువంటి లబ్ధి కూడా పొందలేకపోతాం. వయసులో ఉంటే ప్రతి ఒక్కరికి బాగా డబ్బున్న వాళ్ళు, ఆర్థికంగా చూపలేని వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ కేవలం మనం ఓషంగా ఉండమే మన మధ్య సామాజిక వర్గం చేసినటువంటి దురదృష్టం. అటువంటి సమయంలో ఈ ఉపాధి పథకం ద్వారా 10 మందికి ఉపయోగపడగలం అనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి నేను కోరేదల్లా ఒకటే, మీరు ఈ పథకం ద్వారా తీసుకునే ఏ వస్తువైనా కూడా దయచేసి మీ యొక్క కుటుంబ పోషణార్థం మాత్రమే ఉపయోగించండి. దాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగపరిచి అలాంటి అవసరాలు మాత్రం నిలిచాలని చెప్పి ఈ సందర్భంగా నేను దర్శనాలందరినీ కోరుకుంటున్నాను. కారణం మీ ద్వారా దీన్ని తీసుకుని దీని ద్వారా మీకు ఆర్థికంగా కూడా అర్థం చేయకుంటే మిమ్మల్ని చూసి ఇంకెవరన్నా అవసరం వచ్చినప్పుడు మేము సహాయం చేయడానికి ఏమే కాదు మన కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు కూడా చేతులకు ముందుకు వస్తారు. కాబట్టి మళ్ళీ కోరుకుంటున్నాను, దయచేసి మాత్రం పిల్లలను మాత్రం చేయకుండా మీ యొక్క ఆర్థిక స్థితి నుంచి బయటపడే మాత్రం నేను ఉపయోగించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఈ కార్యక్రమానికి సంబంధించి వారికి మాట్లాడాలని మా మహిళా విభాగం అధ్యక్షురాలు జీతాల పద్మ గారిని కోరుకుంటా ఉన్నాను. వాసవి ఉపాధి పథకం అనేటటువంటి పథకం కింద లబ్ధిదారులను జాగ్రత్తగా ఎంపిక చేశారు. చాలా సూక్ష్మంగా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించి ఆర్థికంగా బాగా వెనుకబడి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళ యొక్క బాలకనాథ్ గారిని ఎన్నో ప్రవేశపెట్టమని కూడా నేను జన్మదిన సందర్భంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా దీంట్లో
చిన్న పెద్ద అనే తేడా లేదు. అమౌంట్ ఎక్కువని తక్కువని కూడా సంబంధం లేదు. మాకు అందరూ కూడా సమానమే. మీరందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అర్బన్ ఆడవాళ్ళ సంఘం వాళ్ళ అనుకున్న సంస్థలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మన ఆర్య వయసులో ఉన్నటువంటి లెజెండ్స్ అంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కూడా మన ఆర్య వయసులు ఎంతటి ఘన చరిత్ర కలిగినటువంటి వారో తెలుసుకోవాల్సినటువంటి సందర్భం కాబట్టి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మొదటగా ఈ భారతదేశానికి బ్రిటిష్ చరణ బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగించినటువంటి మహాత్మా గాంధీజీ మనందరికీ మన ఆరు వయసులే. అలాగే తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు పరిచినటువంటి మన జిల్లావాసి శ్రీ పొట్టి శ్రీరాములు గారు కూడా మన ఆరు వయసులే. అలాగే లాలా లజపత్ రాయ్ ఈ భారతదేశానికి స్వతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మహా వ్యక్తి. రోసయ్య గారు కానివ్వండి, దాని తర్వాత ఉన్నటువంటి టీజీ వెంకటేష్ కానివ్వండి, అందరూ కూడా మన ఆర్య వయసులే. వారు దయచేసి మీకు ఏదైనా బిజీగా ఉంటే మానేస్తారు, కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం ఏదైనా మీరు మాట్లాడదలుచుకుంటే. కాబట్టి ఈరోజు చాలా మంది భక్తులందరూ కూడా చెప్పడం జరిగింది, ఇది ద్వారకా సరళ సుబ్రహ్మణ్య బొమ్మశెట్టి శ్రీనివాస ఆధ్వర్యంలో జరుగుతుందని. ఇది కానే కాదు, ఇది మొత్తం ఒక టీం వర్క్ అండి. ఏదైతే మేము ముందుగా 3 పేర్లు చెప్పామో ఆ 3 పేర్లకి ఇంకొక 20 పేర్లు యాడ్ అయినాయి. ఆ 20 పేర్లు చెప్పే సమయం లేదు కాబట్టి వారందరూ కష్టానికి ఫలితం ఈరోజు మీరు అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. మేము మీకు తెలియజేసుకునేది ఒకటే, ఈరోజు సమాజంలో ఉండాలి అంటే ఖచ్చితంగా రూపాయికి వాల్యూ పెరిగింది. ఈ రూపాయి అనేది లేకపోతే సమాజంలో గుర్తింపు లేకుండా పోయింది. అలానే ఒక ఆలోచనతోటి ఇందాక చెప్పారు పెద్దలందరూ కూడా, ఏదైతే వాసవి ఉపాధి పథకాన్ని గత అధ్యక్షుడు ప్రారంభిస్తే ఏదైనా మంచిని మేము తీసుకుంటామని దానికి నిదర్శనంగా ఈరోజు మేము వాసవి ఉపాధి పథకాన్ని ఈ మా మొదటి విడతగా ఈరోజు ఇంతమంది లబ్ధిదారులకి దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే దీన్ని సంవత్సరానికి 2 పర్యాయాలు లేదా 3 పర్యాయాల అవకాశాన్ని బట్టి దీన్ని కంటిన్యూ చేస్తాం. అలాగే ఏదైతే మీరు ఆర్థికంగా సమాజంలో గర్వంగా తలెత్తుకొని మీరు జీవించాలనే ఒక ఆలోచనతోటి మాత్రమే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఏదైతే మేము మీకు అందజేశామో ఆ అందజేసినటువంటి వాటి ద్వారా చన్నీళ్ళకి వెన్నీళ్ళు తోడైనట్టుగా మీరు మీ భర్తలు సంపాదించే దాంతో పాటు మీరు కూడా కుట్టు మిషన్ ద్వారా ఈరోజు మనం ఒక జాకెట్ కుడితే 100 రూపాయలు 200 300 కూడా వస్తూ ఉంది. అలాగే గ్రైండర్ ద్వారా కూడా మీరు రోజుకి 200 300 సంపాదించుకోవచ్చు అనే ఒక ఆలోచనతో మీకు ఇవి అందజేయడం జరుగుతూ ఉంది పెద్దల చేత. దాని ఉంచి మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మీరు కూడా ఒక ఇచ్చే స్థాయికి, అంటే మీరు అక్కడ ప్రస్తుతానికి అక్కడ ఉన్నారు, మరి నెక్స్ట్ బిల్లులో మీరు పైకి వచ్చి ఇంకొకరికి సహాయం చేసే విధంగా మీరు ఎదగాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఎంతోమంది దాతలు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. వారందరూ కూడా దాతృత్వాన్ని వారికి మా అర్పణాల సంఘం ద్వారా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మళ్ళీ మైక్ తీసుకున్నందుకు ద్వారకా గారు ఇప్పుడే అనౌన్స్ చేసిన లాగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకొక 2-3 పర్యాయాలు చేస్తున్నారు. చాలా సంతోషం. చెప్పడం చాలా ఈజీ, కానీ ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా కష్టమైన సమస్య. ఇది కారణం, సెలెక్ట్ చేసిన లబ్ధిదారులు ఒకరిద్దరు తప్పు చేసినా కూడా అది చాలా నిరుత్సాహపరుస్తుంది. అటు జరగదని చెప్పి ఆశిస్తూ ద్వారకా గారు వారి అధ్యక్ష కాలంలో ఇటువంటి వాసవి పథకాలు ఎన్నిసార్లు చేస్తారో ప్రతి కార్యక్రమానికి నేను ₹1,00,000 లెక్కనిస్తాను. మనందరం కాస్త హెచ్చుతగ్గులుగా
ఉన్నారేమో కానీ ఆర్థికంగా మాత్రం ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వతహాగా సంపాదించుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే మా ఈ చిన్న ప్రయత్నం. కాబట్టి దీన్ని నిరంతరంగా కొనసాగించాలని చెప్పి ద్వారకా గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సైకిల్ తీసుకున్నాను, చాలా ఆనందిస్తున్నాను. నేను ఇలాంటి ఉపాధిని ఎక్కడున్నా మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను. ఇలాంటి వాటిల్లో పేద ఆర్యవైశ్యులకు కుట్టు మిషన్లు, గ్రైండర్లు, సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు ఆర్యవైశ్యులు ఎవరు ఏ రంగంలో ఉన్నా సేవా రంగాన్ని విడనాడకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆర్యవైశ్య సంఘం ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనందించి వారికి సమాజంలో గౌరవ స్థానం కల్పించేందుకు ఈ పథకాన్ని ఏర్పాటు చేశామన్నారు. లబ్ధిదారులు తీసుకున్న కుట్టు మిషన్లు, గ్రైండర్లు, సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చేయూత దాత అయిన తులసి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎవరికి వారు స్వతహాగా సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. పై కార్యక్రమంలో కోటగురు బ్రహ్మ, సింహపురి వాణిజ్య మండలి నాలం వెంకటేశ్వర్లు, నెల్లూరు టౌన్ దాల్ మిల్ అసోసియేషన్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ పెడతాం.